మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు చెరుకు శ్రీనివాసరెడ్డి. ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి వారికి పురస్కారాలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు విలువతో కూడిన విద్యను అభ్యసించాలని, కష్టపడి ఇష్టపడి చదివి మంచి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. అధ్యాపకులు విద్యార్థులను మంచి క్రమశిక్షణతో మెలిగే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదవాలని, స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కట్టించిన కళాశాల పేరును నిలబెట్టే విధంగా మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాలలో పిల్లలు బాగా చదువుతారు, కానీ కొన్ని సదుపాయాలు తక్కువగా ఉన్నాయని, వాటికి నిధులు మంజూరు చేస్తే ఎంతో సౌలభ్యంగా ఉంటుందని కోరారు. తమ కళాశాలలో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారని బస్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గంధారి నరేందర్ రెడ్డి, చెవుంట మండల అధ్యక్షులు వడ్డ నవీన్ కుమార్, చెవుంట మాజీ ఏఎంసీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ అయిత రఘురాములు, అయిత పరంజ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ కర్రె అనిత, కళాశాల సిబ్బంది, చేగుంట సబ్ ఇన్స్పెక్టర్ చైతన్య కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. My father has a dream, because I am very proud. I am seeing a lot of girls here. Why you know? There was no college in this mandal. All the students were going to the long places, and lot of parents were not sending the girls. They were sending the boys, but not sending the girls, like Ramayanpet, wherever far places. Because why? They are scared of security or some other reasons. They were not sending. Muthemmed sir is passionate that every girl in all the BPL families should equally study along with the boys. They should have the greatest education. They should not go back. So we should provide all the education facilities to all the BPL families in this mandal, so that they can have the corporate type of education to all. That's the reason, because this college has an history. Muthemmed garu, when he has won as a MLA, in 30 days this college got sanctioned. It's a record. I was there with the board of intermediate secretary. He was telling, we don't have a building, we don't have fund. We need a lot of staff to establish this college. Muthemmed sir just told, you just give me staff, you don't worry about building, I will get. Last time వరకు 5 గ్రూపులే ఉండేటివి, 4 జనరల్ తర్వాత ఒకటి వొకేషనల్. మరి ఈ మధ్యనే ఒక ప్రైవేట్ కళాశాల మూతపడడం వల్ల ఆ 2 కోర్సులు కూడా మనకు యాడ్ అయ్యాయి. మొత్తం ఒక ఇయర్లో 2 అంటే 2 సంవత్సరాలలో 14 కోర్సులు మన కాలేజీలో ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ నికరంగా 14 క్లాస్ రూమ్స్ అవసరం. అంటే ప్రిన్సిపాల్ తర్వాత టీచర్ స్టాఫ్ రూమ్ ఇవన్నీ కాకుండా 14 క్లాస్ రూమ్స్ టీచింగ్ కావాలి. కానీ ముత్యంరెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి రూమ్లు ఓన్లీ 12 మాత్రమే. ఆ 12లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మొత్తం కూడా అకాడమిక్గా వాడుకుంటున్నాము. ఆ తర్వాత పైన ఓన్లీ 8 రూమ్లు మాత్రమే మా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇక ప్రతిరోజు చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడే ఇక మన ఆవరణ లోపల ఒక 6 తాత్కాలికమైన రూమ్స్ టిన్ షెడ్స్ మాత్రమే వేయడం జరుగుతుంది. ఇక తాత్కాలికమే సార్, కానీ మాకు అందరికి అన్ని తరగతులకు సరిపడా పర్మనెంట్ రూమ్స్ మీరు ఇప్పించాలని కోరుతున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ డ్రగ్ అవేర్నెస్ లో భాగంగా మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ తో భాగంగా మీ యొక్క కోఆపరేషన్ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ కళాశాల ప్రేమించేస్తే ఏం జరుగుతుంది అనేది మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంటుంది. ఉదయాన్నే ఇప్పుడే నోటీస్ వచ్చింది మాకు, ఎవరు అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇక్కడ వచ్చి మందు తాగుతున్నారు, ఇంకా వగైరా గంజాయి కూడా తాగుతున్నారు అని చెప్పేసి మాకు కొంతమంది చెప్తున్నారు ఇక్కడ. సో అలాంటిది ఏమన్నా మాకు ఉంటే మాకు తెలియజేయండి. 100% ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీ యొక్క స్టూడెంట్స్ కూడా చాలా మంది మద్యానికి మరియు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఇక మన చేకుంటలోనే
ఒక వ్యక్తి ఏంటంటే ఒక ముగ్గురు పిల్లలు వచ్చేసి ఒక ఉక్కా పాటు కొనుక్కున్నారు ఒక బడ్డీ కొట్లో. అప్పుడు మా బ్రూకోడ్ సిబ్బంది కలిసి ఏదైతే ఏంది మీరు కొనుక్కున్నది ఏంటి చెక్ చేసి అంటే అది ఉక్కా పాటు ఉన్నది. సో వాళ్ళు అంటే ఉక్క ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పాటలో ఉంటుంది, దానికి ఒక బేస్ ఒకటి, అది ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి కావాల్సిన ఫ్లేవర్ చూస్తుంటే నాకు నిజంగా ముత్తమిడి సార్ గుర్తు వస్తుండు. ఎందుకంటే చేగుంటలో ఈ 330 యొక్క సర్వే ఈ యొక్క భూమిని తీసుకొని ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పాలని ఫ్యూచర్ ప్లానింగ్, భవిష్యత్తులో విద్యార్థులు చేగుంట మండల్ కానీ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో కానీ ఏ ఒక్క విద్యార్థి అయినా పల్లెల నుంచి పట్నం పోయి చదువుకోవద్దన్న కాన్సెప్ట్ సార్కుండే. పట్నంలో వచ్చి పల్లెటూరులలో చదవాలి అనే కాన్సెప్ట్ తోని ఒక టీచర్గా తన టీచర్ ప్రస్తావంతో 2009లో ఈ కాలేజీ ప్రారంభం చేశారు. 2011లో ముత్తమిరెడ్డి గారు ఈ బిల్డింగ్ కట్టించారు. ఈ 330 సర్వే నంబర్లో మొట్టమొదటి కన్స్ట్రక్షన్ అంటే ఏదంటే ఇదే 330 సర్వే నంబర్లో జూనియర్ కాలేజీ ఫస్ట్ కట్టించారు. ఇద్దరు కలిసి వచ్చి ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి ఒకరోజు నీళ్లు కొట్టలేకపోతే వీళ్ళే నీళ్లు కొట్టే పరిస్థితి ఉండే బిల్డింగ్ కూడా. అట్లా వాళ్ళ శ్రమ ఉంది, ప్రతి ఇంటిలో వాళ్ళ శ్రమ ఉంది. మనం ఆ సార్లు అందుకే ప్రతిరోజు అంటే కొత్త వారికి స్వాగతం తెలియజేస్తూ చేసుకునే ఈ పండుగను అందరూ సంతోషంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తించుకునేది ఏంటంటే మన మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ముత్తమిరెడ్డి గారిని కంపల్సరీ మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ ఏరియాకు నవీన్ చెప్పినట్టు ఒక 100 ఎకరాల స్థలాన్ని ఎంతమంది కోర్టు పోయినా ముత్తమిరెడ్డి గారికి పాదాభినందనలు తెలియజేసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే గతంలో కొన్ని విషయాలు మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలని నాకు వీళ్ళందరూ మాట్లాడుకుంటే నాకు కూడా కొంచెం ఆయనతో అనుభవం ఎక్కువ నేను చేసిన ఇక్కడ చేసిన దాంట్లో కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆయన తోటి జర్నీ నేను చాలా చేసిన కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఈ కాలేజీ కానీ ఇక్కడ సిఎంఆర్ కాలనీ కావడానికి ముఖ్య కారకుడు మన స్వర్గీయ ముత్తమిరెడ్డి గారని ఈ సభాముఖంగా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన రోజు పెద్ద ముండ్ల కుంపలు